హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ క్యాన్సర్ అయితే వస్తుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్ కుమార్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, ఐఎమ్ ఫైన్. ఎస్ సార్. సార్, అసలు వరల్డ్ క్యాన్సర్ డే 2025 థీమ్ ఏంటంటారు అసలు? ఓకే అండి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖుని మనము ప్రపంచ వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటాము. సో ఇది 2000 సంవత్సరం నుండి స్టార్ట్ అయింది. వరల్డ్ క్యాన్సర్ సమిట్ ప్యారిస్లో ఈ మిలీనియంకి సంబంధించినటువంటి గోల్గా ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది స్టార్ట్ చేశారు. సో ప్రతి సంవత్సరము ఈ యుఐసిసి, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే సంస్థ ఒక థీమ్ తోటి, అంటే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి, దాని తాలూకు ప్రివెన్షన్ కోసం, ట్రీట్మెంట్ కోసం ఒక థీమ్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈ 2025 క్యాన్సర్ థీమ్ వచ్చేసరికి యునైటెడ్ బై యునీక్ అని స్టార్ట్ చేశారు. సో దీని పరంగా ఏంటి అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ని ఒక పేషెంట్ లాగా కాకుండా, అంటే బియాండ్ ద ట్రీట్మెంట్ యాజ్ ఏ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలి, అండ్ హౌ వీ షుడ్ షో ఎంపతి అండ్ కేర్ అండ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్స్, బియాండ్ ద పేషెంట్స్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ లాగా ఎలా మనం పర్సన్స్ని అప్రోచ్ అవ్వాలి అనేది మెయిన్ థీమ్. దీంతో పాటుగా ఒక ట్రీట్మెంటే కాకుండా యాజ్ ఏ కమ్యూనిటీ ఒక క్యాన్సర్ పేషెంట్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి, ఫస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, తర్వాత అతను పనిచేసే కమ్యూనిటీ, ఐ మీన్ వర్క్ ప్లేస్ కానీ, చదువుకుంటున్న పిల్లలైతే కనుక స్కూల్స్ అండ్ కాలేజెస్లో కానీ ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా కేర్ గివింగ్ ఇవ్వాలి అనేది ఈ సంవత్సరపు థీమ్ అండి. ఓకే, అసలు క్యాన్సర్ అంటే ఏంటంటారు, ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? క్యాన్సర్ అనేది ఒక అన్కంట్రోల్డ్ రెప్లికేషన్ అండి. జనరల్గా ఏంటి అంటే, శరీరంలో ఉన్న కణాలు లైఫ్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక సెల్ కణం పుట్టడము, దాని తాలూకు పెరగడము, దాని పని అది చేయడము, తర్వాత అది డెత్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఎలా అంటే ఒక అన్కంట్రోల్డ్ రెప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళడం వల్ల ఒక కంట్రోల్ లేని గ్రోత్, దాన్ని ట్యూమర్ అంటాము, గడ్డలాగా పెరుగుతుంది. అట్లాగే బ్లడ్ క్యాన్సర్స్లో ఒక కంట్రోల్ లేని నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి, కణాలు అనేవి కంట్రోల్ లేకుండా పెరిగిపోతాయి. సో ఈ క్యాన్సర్ కణాలు ఇలా నెంబర్ ఆఫ్ పెరిగిపోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ గ్లూకోజ్ని కానీ, శక్తిని కానీ మొత్తం అవి లాక్కోవడము, అట్లాగే అవి పుట్టిన దగ్గర నుండి ఎక్కడైతే ఏ ఆర్గాన్లో అయితే పుట్టినాయో అక్కడి నుండి సరౌండింగ్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడము, దాని తర్వాత రక్తం ద్వారా, లింఫాటిక్స్ ద్వారా పూర్తి శరీరానికి పాకి కంప్లీట్గా శరీరాన్ని డ్యామేజ్ చేయటాన్ని క్యాన్సర్ అంటాము. సో ఈ క్యాన్సర్స్ అనేవి జనరల్గా ఈ రెప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుండగా డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల, అంటే డిఎన్ఏ డ్యామేజ్ జరగడం వల్ల ఆ డ్యామేజ్ అనేది పలు రకాలుగా జరగవచ్చు. సో ఈ జరగడం వల్ల క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుంది, పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. అసలు ఏ వయసు వాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది అంటారు? క్యాన్సర్ అనేది జనరల్గా ఏజింగ్ ప్రాసెస్ని బట్టి వస్తుందండి. అంటే ఈ సెల్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరిగే కొందికి పెద్ద వయసు వచ్చేసరికి ఈ డిఎన్ఏ ఎప్పుడైతే కూడా సెల్ రెప్లికేట్ అయ్యేటప్పుడు, సెల్ మళ్ళీ ఇంకొక సెల్ని పుట్టించినప్పుడు ఈ డిఎన్ఏ తాలూకు డివిజన్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎర్రర్స్ని మళ్ళీ రిపేర్ చేసే మెకానిజమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రిపేర్ చేసే మెకానిజమ్స్ తక్కువైపోతాయో జనరల్గా ఇవి పెద్ద వయసు వాళ్ళలో జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే పెద్ద వయసులో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఏజ్ ప్రకారంగా. దాంతోపాటుగా జన్యుపరంగా, అంటే పుట్టుకతోనే కొన్ని జీన్స్లో అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, పొల్యూషన్,
ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ వీటి వల్ల మన శరీరంలో ఉన్న కణాలలో ఉన్న డిఎన్ఏకి డ్యామేజ్ జరిగి ఆ రిపేర్ మెకానిజమ్స్ అనేవి పోవడం వల్ల కూడా క్యాన్సర్ అనేది అన్ని వయసుల్లోనూ చూస్తూ ఉంటాము. అయితే కొన్ని క్యాన్సర్స్ కొన్ని ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తుంటాము, కొన్ని క్యాన్సర్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కొన్ని క్యాన్సర్స్ ఇలా ఏజ్ గ్రూప్ని బట్టి అన్నారు. సో మగవాళ్ళకి ఎక్కువగా ఏ క్యాన్సర్ వస్తుందంటారు? ఎక్కువగా మగవారిలో మన ఇండియాలో అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు అంటే అది టొబాకో, పాన్ పరాగ్, గుట్కాలు ఇవి నవలడం వలన, దాంతోపాటుగా స్మోకింగ్ హ్యాబిట్ వలన మగవారిలో మన ఇండియాలో ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే లంగ్ క్యాన్సర్ అనేది మగవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. అలాగే ఆడవారిలో మన భారతదేశంలో వచ్చేసరికి ఓరల్ క్యాన్సర్స్ ఆడవారిలో కూడా చూస్తున్నాం. దాంతోపాటుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. దాంతోపాటుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ కూడా ఆడవారిలో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. పిల్లల్లో ఎక్కువగా రక్త సంబంధమైన క్యాన్సర్స్ అంటే లుకీమియాస్ అంటాము, అవి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇవి జన్యుపరంగా అంటే పుట్టుకతోనే జెనెటిక్ చేంజెస్ వల్ల జీన్స్లో డ్యామేజ్ అయ్యి పుట్టడం వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అసలు ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? యూజువల్గా పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, పాపులేషన్ పెరిగింది కాబట్టి దాంతోపాటుగా కేసెస్ కూడా పెరుగుతాయి. అలాగే దాంతోపాటుగా మనకి డయాగ్నోసిస్ అంటే స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్ చేసే ఫెసిలిటీస్ కూడా బాగా పెరగడం వల్ల క్యాన్సర్ని త్వరగా కనుక్కోవడం ఇవన్నీ కూడా పూర్వకాలంతో పోలిస్తే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు, బేసిక్గా మన తినే ఆహారము, కూరగాయలు వీటిలో పురుగు మందులు వేసి పండించడము, అట్లాగే ఆహార పదార్థాల అడల్ట్రేషన్స్ వల్ల పాలు అడల్ట్రేషను, అట్లాగే ఆయిల్ అడల్ట్రేషను, దాంతోపాటుగా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువగా పెరగడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, ప్రతి వారిలోనూ ఒబిసిటీ అనేది బాగా పెరిగిపోవడం వల్ల, శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల, అలాగే చెడు అలవాట్లకు తొందరగా దగ్గర అవడం వల్ల స్మోకింగ్, ఆల్కహాల్, పాన్ పరాగు, గుట్కాలు నవలడము, అట్లాగే డ్రగ్స్కి దగ్గర అవడము, వీటన్నిటి వలన కూడాను క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందని మీరు ఎలా చెప్తారంటే సిమ్టమ్స్ ఏంటంటారు? క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ మనకు వచ్చిన ఆర్గాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయండి. జనరల్గా క్యాన్సర్స్ అనేవి ఒక గడ్డలాగా పెరుగుతాయి. సో ఆడవారికి రొమ్ములో గడ్డ రావడము, లేదు అంటే మగవారికి ఎక్కడైనా చేతి మీద కానీ కాలు మీద కానీ గడ్డ రావడము అలా చూస్తూ ఉంటాము. అలాగే ఓరల్ క్యాన్సర్స్ లాంటివి ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే నోట్లో ఒక పుండులాగా రావడము, నెలల తరబడిన ఆ పుండు మానకపోవడము, దాని నుండి బ్లీడింగ్ అవ్వడము ఇలా వస్తూ ఉంటుంది. అట్లాగే దగ్గు, లంగ్ క్యాన్సర్ దగ్గులాగా కూడా ప్రజెంట్ అవుతుంది. సో ఒక నెల రోజులు 2 నెలలు అయినా కూడా దగ్గు తగ్గకపోవడము, దగ్గినప్పుడు దాంట్లో రక్తం పడడము, ఇది ఒక లక్షణం అండి. అట్లాగే మోషన్లో రక్తం రావడము కంటిన్యూస్గా నెలల తరబడి దాటి రావడము, అట్లాగే యూరిన్లో రక్తం రావడము, ఇది కూడా ఒక మేజర్గా చూసే లక్షణం అండి. సో దాంతో పాటుగా జనరల్గా వీక్నెస్ అనిపించడము, అట్లాగే బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, ఇవన్నీ కూడా క్యాన్సర్ తాలూకు లక్షణాలు. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గుతలేదు అంటే దాని అర్థము అప్పుడు మనము క్యాన్సర్ అనే జబ్బుని ఫస్ట్ టెస్టులు చేయించుకొని అది లేదు అని తేల్చుకోవాలి. సో బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుందా మనకి? అదే మనకి వచ్చిన సిమ్టమ్ను బట్టి ఒక క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేపిస్తారండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆడవారిలో బ్రెస్ట్లో ఒక గడ్డతో వస్తే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేస్తారు. ఫస్ట్ డాక్టర్ గారు చూస్తారు, తర్వాత మ్యామోగ్రామ్ అని టెస్ట్ చేస్తారు, అవసరమైతే బయాప్సీ చేస్తారు, నీడిల్ బయాప్సీ చేస్తారు. సో ఈ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ అనేది కన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మనకి పాస్లో రక్తం వస్తే యూరిన్ టెస్ట్ చేసుకోవడము, దగ్గినప్పుడు బ్లడ్ పడితే లంగ్ క్యాన్సర్ తాలూకు టెస్ట్ చేసుకోవడము, అట్లాగే సిటీ స్కాన్ చేయడము, ఎంఆర్ఐ చేయడము,
బయాప్సీతో కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఎక్కడి వరకు స్ప్రెడ్ అయిందనే దానికోసం పెట్ స్కాన్ చేయడము, ఇలా రకరకాల వైద్య పరీక్షలు చేసి క్యాన్సర్ని నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే చాలామంది భయపడతారు, ఇంకా చావే లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఓకేనండి. క్యాన్సర్ అనేది ఎర్లీగా అంటే తొలి దశలో ఉన్నప్పుడు కనిపెట్టగలిగితే దాన్ని 100% క్యూర్ చేయొచ్చండి. లక్షణము ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే త్వరగా నిర్ధారించుకొని దాని తాలూకు ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే చాలా క్యాన్సర్స్లో 100% క్యూర్ అనేది మనం అచీవ్ చేయొచ్చండి. ఎప్పుడైతే స్టేజ్ పెరిగిన తర్వాత వస్తారో, అంటే ఆల్రెడీ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత వస్తారో, వాళ్ళల్లో క్యూర్ చేసే ఛాన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో అలాంటి వారిలో ఏంటంటే క్యాన్సర్ని కంట్రోల్ చేయడము, అలాగే వారి లైఫ్ స్పాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడము, అట్లాగే ఆ ఉన్న లైఫ్ స్పాన్లో వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టి ఉంచుతామండి. సో ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే వచ్చి చూపించుకోవడం అనేది పేషెంట్గా జనరల్ పాపులేషన్గా వాళ్ళ బాధ్యత. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు ఉంటుందంటారు? క్యాన్సర్ ట్రీట్మెంట్స్ పలు రకాలు ఉంటుందండి. ఒకటి సర్జికల్, అంటే సర్జరీ చేసేసి ఆ కణితిని అనేది రిమూవ్ చేయడము. దాంతోపాటుగా కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ అవి ఇస్తారండి. సో ఆ కీమోథెరపీ తాలూకు ఇంజెక్షన్స్ అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి రక్తంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలని చంపుతుందండి కీమోథెరపీ. అట్లాగే రేడియేషన్ థెరపీ అంటారండి. రేడియేషన్ థెరపీ అంటే ఆ తాలూకు ట్యూమర్కి రేడియేషన్, హై వోల్టేజ్ ఎక్స్రేస్ ద్వారా రేడియేషన్ ఇచ్చి ఆ క్యాన్సర్ కణాలను అనేది చంపుతారండి. అలాగే ఇమ్యూనోథెరపీ, రీసెంట్గా ఈ ఇమ్యూనోథెరపీ అనేది అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చినాయండి. సో జనరల్గా ఈ క్యాన్సర్ అనేది పుడుతుండగా మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఆ క్యాన్సర్ సెల్స్ని కనిపెట్టి వాటిని చంపే ప్రయత్నం అనేది చేస్తుంది. రాను పెరుగుతుండగా ఈ క్యాన్సర్ కణం అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్ నుండి, మెకానిజం నుండి కూడా తప్పించుకొని అది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ మెకానిజంని బ్రేక్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేయడానికి ఇచ్చే మందులనే ఇమ్యూనోథెరపీ అంటారు. కొన్ని క్యాన్సర్స్ ఈ ఇమ్యూనోథెరపీకి చాలా బాగా క్యూర్ అవుతాయి, చాలా బాగా డిసీజ్ కూడా కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ని ఎన్ని స్టేజెస్గా డివైడ్ చేస్తారు మీరు? యూజువల్గా క్యాన్సర్ అన్నిటిని 4 స్టేజెస్లో చెప్తామండి. దాన్ని TNM క్లాసిఫికేషన్ అంటారు జనరల్గా, అంటే ట్యూమర్ సైజును బట్టి. అలాగే లింఫ్ నోడల్ స్ప్రెడ్, జనరల్గా మనకి క్యాన్సర్ వచ్చిన ఆర్గాన్ అంటే అవయవం నుండి దగ్గరలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్కి, అంటే లింఫాటిక్స్ ద్వారా గవద బిళ్ళలు అంటారు కదా, అలాంటి వాటికి ఇనీషియల్ స్టేజెస్లో స్ప్రెడ్ అవుతుందండి. దాని తర్వాత అది రక్తం ద్వారా కానీ ఈ లింఫాటిక్స్ ద్వారా కానీ దూరపు ఉన్న ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో జనరల్గా అర్లీ స్టేజ్లో ఉంటే స్టేజ్ 1 క్యాన్సర్ అని అంటాము. లోకల్గా స్ప్రెడ్ అయి ఉంటే కనుక స్టేజ్ 2, స్టేజ్ 3లో అలా చేస్తాము. అలాగే డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోతే దాన్ని స్టేజ్ 4 అంటాము. సో ఆర్గాన్ని బట్టి కూడా ఈ క్లాసిఫికేషన్ అనేది మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది అంటారు? జనరల్గా క్యాన్సర్ రావడానికి కారణమే కొంచెము ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎక్కువగా తినటము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్లే క్యాన్సర్ అనేది జనరల్గా దోహదపడుతూ ఉంటుంది రావడానికి. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ఈజీగా డైజెస్ట్ అయిపోయేవి, అట్లాగే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడానికి తనకి సుఖవంతంగా ఉంటుంది. దాంతోపాటుగా ఫర్దర్గా క్యాన్సర్ అనేది పెరగకుండా ఉండటానికి కూడా దోహదపడుతుంది. ఓకే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? అదేనండి, స్టేజ్ 1లో క్యాన్సర్ అనేది నిర్ధారణ జరిగి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అండి. స్టేజ్ 2లో డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 70% వరకు కూడాను క్యూర్ రేట్ అనేది అచీవ్ చేయొచ్చు. స్టేజ్ 3లో జనరల్గా 30 to 40%, అలాగే స్టేజ్ 4కి వచ్చేసరికి 10 to 20% మాత్రమే మనము క్యూర్ రేట్స్ అనేది అచీవ్ చేయగలుగుతామండి. సార్, అసలు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనండి,
క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకమునుపే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న క్యాన్సర్ కోసం అంటే హై రిస్క్ పాపులేషన్ అంటారు. సో వారిలో ఈ లక్షణాలు అనేది కనిపెట్టక ముందే ఈ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనే దానికోసం చేసే పరీక్షలనే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేస్తారంటే యూజువల్గా 40 years 35 to 40 years దాటిన తరువాత ప్రతి మహిళ 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటారండి. సో ఈ మ్యామోగ్రామ్లో ఏదైనా చేతికి కూడా తగలనటువంటి చిన్న సైజులో ఉన్న కణితలు ఏమైనా ఉన్నా కూడా ఈ మ్యామోగ్రామ్లో డిటెక్ట్ అవుతాయి. సో ఇలా ఈ మ్యామోగ్రామ్లో అలా డిటెక్ట్ అయినప్పుడు దాని తాలూకు బయాప్సీ చేసి అంటే లక్షణాలు తెలియక ముందునే మనము క్యాన్సర్ ఉంది అని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇలాగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తామండి. అట్లాగే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తాము. అట్లాగే కోలన్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తాము. అంటే కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తామండి. మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది విరివిగా జరుగుతూ ఉందండి. అట్లాగే సెర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలోనే సెర్వైకల్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తాము. సో దీంట్లో ఏంటి అంటే 30 సంవత్సరాలు మొదలు పెట్టుకొని ఆడవారు ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అంటారండి. సో ప్యాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేసుకుంటారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ తాలూకు కణాలు ఏదైనా ప్యాప్స్మియర్లో లక్షణాలు రాకముందే కనిపెడితే దాని తాలూకు ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా చేసుకోవడానికి అవుతుంది. సార్ ఈ క్యాన్సర్కి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? అంటే క్యాన్సర్కి సంబంధించి స్పెసిఫిక్గా వ్యాక్సిన్స్ అని కాదు, కానీ కొన్ని ఆర్గానిజమ్స్ అంటే వైరసెస్ క్యాన్సర్కి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఉన్నటువంటి సర్వైకల్ క్యాన్సర్ కేసెస్లో ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద పేషెంట్స్లో 90% మందిలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే కారకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ని మనము ప్రివెంట్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేవి కూడా తగ్గిపోతాయండి. సో దానికి సంబంధించి ఈ హెచ్పివి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ విరివిగా అన్ని దేశాల్లోనూ వాడుతున్నామండి. ఆడపిల్లలు 9 నుండి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అలాగే మగపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2 డోసులుగా ఇస్తామండి 6 months గ్యాప్లో. సో ఇది ఇవ్వడం వలన ఫ్యూచర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 90% తగ్గిపోతుందండి. అట్లాగే మగపిల్లల్లో కూడా ఈ హెచ్పివి వైరస్ వల్ల వాట్స్ అని వస్తాయి. దాంతోపాటుగా పెనైల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ మగపిల్లల్లో కూడా ఇవ్వడం వలన ఈ పెనైల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే 2 డోసులు సరిపోతుందండి. 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 3 doses అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో తీసుకోవచ్చు అంటారా? 25 ages 30 ages ఇలా ఉన్నా కూడా? అంటే మొదటి బిడ్డ పుట్టక ముందు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే అది బాగా పనిచేస్తుందంటే అంటే యూజువల్గా మొదటి మ్యారేజ్ అవ్వక ముందు తీసుకుంటే ఇది పనిచేస్తుందండి. యూజువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 to 15 ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వెరీ గుడ్ రిజల్ట్స్ చూపించిందండి. 15 to 25 years వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి చూపించింది. ఆఫ్టర్ 25 years వాళ్ళకి ప్రూవ్డ్ బెనిఫిట్ అనేది అయితే ఏం చూపించలేదు. సో ఎంత ఎర్లీ ఏజ్లో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే అంత బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు. సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది జుట్టు ఊడిపోతూ ఇలా కనిపిస్తూ ఉంటారు. సో అలా ఎందుకు అవుతుందంటారు? జుట్టు ఊడిపోవడం క్యాన్సర్ పేషెంట్స్లో అనేది క్యాన్సర్ వలన కాదండి. ఈ క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీ ఇస్తాము. సో ఆ కీమోథెరపీ కొన్ని డ్రగ్స్ వలన అంటే యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి అలాగే ఓవేరియన్ క్యాన్సర్కి ఇచ్చే డ్రగ్స్ ద్వారా ఈ క్యాన్సర్ కణాలతో పాటుగా మన జుట్టుకు సంబంధించిన కణాలు కూడా కీమోథెరపీ ఇచ్చేటప్పుడు చనిపోవడం జరుగుతుంది. సో దాని వలన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఒక హెయిర్ ఫాలే కాకుండా వేరే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే ఆకలి తగ్గిపోవడము, ఒళ్ళంతా మంటలు రావడము, చర్మము రంగు మారడము, మొద్దు బారడము, ఒంటి మీద మచ్చలు రావడము, ఇవన్నీ కూడా కీమోథెరపీ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎప్పుడైతే మనకి కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
మరలా జుట్టు రావడం అనేది చాలా వరకు జరుగుతుంది. ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్గా కీమోథెరపీ అయిన తర్వాత మెల్లగా తగ్గిపోతాయి. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ విషయానికి వస్తే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి, ఇవన్నీ ఒకసారి వివరించండి. ఆడవారిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. ఇన్సిడెన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్గా ఒక గడ్డలాగా ప్రజెంట్ అవుతుందండి. అంటే రొమ్ములో ఒక చిన్నపాటి గడ్డలాగా రావడము, అది మెల్లగా సైజ్ పెరగడం అనేది చూస్తూ ఉంటాము. గడ్డతో పాటుగా చనుమోనల నుండి రక్తంలాగా రావడము, గ్రీన్ కలర్లో ఫ్లూయిడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే రొమ్ముతో పాటుగా చంకలో కూడా గడ్డలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము వరకే కన్ఫైన్ అయి ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డైరెక్ట్గా స్టేజ్ 4లో కూడా నిర్ధారణ జరగవచ్చు. సో అది ఆల్రెడీ ఎముకలకి స్ప్రెడ్ అయ్యి ఒక ఫ్రాక్చర్ అయ్యి రావడము, లేదు అంటే లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి దగ్గినప్పుడు రక్తం పడి రావడము, అట్లాగే ఏదైనా లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు జాండిస్ అంటే బిలిరుబిన్ అది పెరిగి రావడం అనేది కూడా చూస్తూ ఉంటాము. సో ఇలా గడ్డ అనేది రొమ్ములో తగిలినప్పుడు కనిపెట్టినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి పరీక్ష చేసి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆ గడ్డ నుండి బయాప్సీ అనేది చేస్తారు. సో ఆ బయాప్సీలో మనకి ఇన్వేజివ్ డక్టల్ కార్సినోమా అనేది మోస్ట్ కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తూ ఉంటాము. సో ఈ వచ్చినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ పాజిటివ్ అండ్ హార్మోన్ నెగిటివ్, అలాగే HER2 పాజిటివ్ HER2 నెగిటివ్ అని ఒక IHC టెస్టింగ్ ద్వారా మనము నిర్ధారణ చేస్తాము. వీటిని బట్టి మనము ఆపరేషన్ ముందు చేయాలా, లేదు అంటే కీమోథెరపీ ముందు ఇవ్వాలా, లేదంటే రెండు కలిపి చేయాలా ఏంటా అనేది మనము ఈ హార్మోన్ మార్కర్స్ని బట్టి మనము నిర్ధారణ చేస్తామండి. బ్రెస్ట్ క్యాన్సర్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? బ్రెస్ట్ క్యాన్సరు స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక మనం నిర్ధారణ చేయగలిగితే 100% క్యూర్ రేట్ అనేది మనము అటైన్ చేయొచ్చండి. స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ఇప్పుడు డిసీజ్ కంట్రోల్ చేయడము, అట్లాగే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఇమ్యూనోథెరపీ ద్వారా వచ్చినాయండి. సో స్టేజ్ 4లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కూడా తేలికగా వారిని 5 years పైన అట్లా కూడా జీవనం లైఫ్ స్పాన్ పెంచే అవకాశాలు అనేవి ఈ రోజుల్లో బాగా ఉన్నాయండి. సార్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా కొద్దిగా వివరించండి. ఆడవారిలో మన భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ కూడా కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇందాక చెప్పినట్టుగా HPV ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వారిలో మెన్స్ట్రుయేషన్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, అట్లాగే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత అంటే మగవారితో కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా పొత్తి కడుపులో అంటే కింద కడుపులో బొడ్డు కింద భాగంలో నొప్పి రావడము, యూరిన్లో బ్లడ్ రావడము, అట్లాగే మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది రావడము. ఒకవేళ ఈ సర్వైకల్ క్యాన్సర్ వెనకమున్న బోన్స్కి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయితే బ్యాక్ పెయిన్ లాగా రావడము, ఒకవేళ లంగ్స్కి స్ప్రెడ్ అయితే దగ్గు, ఆయాసము, దాంతోపాటుగా దగ్గినప్పుడు రక్తం పడడము ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటారండి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేస్తే సర్జరీ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు. కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో ఒకవేళ డిటెక్ట్ చేసిన రేడియేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని బాగా తగ్గించవచ్చు. సార్ ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళకి పూర్తిగా నయమైన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఈ మరలా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ స్టేజ్ 1లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయండి. కానీ మరలా క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దానికోసమని మనము సర్వేలెన్స్లో పెడతాం పేషెంట్ని, ఫాలోఅప్లో ఉండమని చెప్తాము. సో దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాన్సర్ డాక్టర్ని కలవడము, దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరీక్షలు చేయించుకోవడము, డాక్టర్తో పరీక్ష చేయించుకోవడము, ఏదైనా మళ్ళా లక్షణం కనిపిస్తే దాని తాలూకు పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవడం అనేది చేస్తాము. 2 సంవత్సరాల తరువాత ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అలా 5 సంవత్సరాల వరకు కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా అవసరాన్ని బట్టి అంటే ఏదైనా మరలా లక్షణం వచ్చిన దానిని బట్టి
మా రెస్పెక్టివ్ డాక్టర్ అనే అతను అడ్వైస్ చేస్తారండి. యూజువల్గా 5 years అనేది క్లోజ్గా ఫాలోఅప్లో ఉంచుతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.